ఇంకా 150 నుంచి 200 మంది ఉండొచ్చు. ఈ నెల రోజుల్లో మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఎవరేంటనే చెప్తాము. 410 మందికి జీతాలు ఇస్తూ పోయారంటే 5 సంవత్సరాల కాలంలో ఏ స్థాయిలో ఎంత డబ్బు పక్కదారి పట్టిందని అనుకోవచ్చు వెంకటేశ్వర రెడ్డి గారు? ఒక సామాన్య పౌరుడిగా చెప్పండి, ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా. ముందుగా ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ఇదే ఫైబర్ నెట్ వ్యవహారం వాళ్ళు పెద్దలు సైదా గారు చెప్పినట్టుగా 90 కార్పొరేషన్లు ఉన్నాయి. 90 కార్పొరేషన్ల మీద ఎంక్వైరీ చేయమనండి. రాష్ట్రంలో ఏ అవినీతి జరిగినా, ఎప్పుడు అవినీతి జరిగినా ప్రభుత్వం ఎంక్వైరీ చేయడం, వాటి మీద చర్యలు తీసుకోవడం, వాటికి ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన అంశం. అయితే దీనికి ఒక టైం వచ్చే ఎన్నికల లోపు చేస్తారా, లేకపోతే 2 ఏళ్లకు చేస్తారా, 3 ఏళ్లకు చేస్తారా, లేదు 6 నెలలకు ఒకసారి మా అధినేత చెప్పినట్టు 6 నెలలకు ఒకసారి ఒక అంశాన్ని తీసుకొచ్చేసి ఈ 90 కార్పొరేషన్లు ఎప్పుడు పూర్తి చేయాలా? అవినీతి జరిగిందనేది వాస్తవం అయితే, చర్యలు తీసుకోవాల్సింది వాస్తవం అయితే, అవినీతి ఎవరు చేశారు, చర్యలు ఎవరి మీద తీసుకున్నారు? పెద్ద వాళ్ళని, ఆ తిమింగళాలని వదిలేసి మీరు పొట్టకూటి కోసం పనిచేసే కార్మికుల మీద, జీతాలకు పనిచేసే కార్మికుల మీద, ఉపాధి కోసం పనిచేసే ఉద్యోగస్తుల మీద మీరు చర్య తీసుకున్నారు అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది. చర్య ఎవరి మీద తీసుకోవాలి? మాజీ ఎంపీ మసూద్ రెడ్డికి లీగల్ నోటీసులు ఇచ్చారుగా. ఇంకా అంతమించి తిమింగళాలంటే ఇంకా పెట్టుకోమని చెప్పి రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదు అంటున్నారు జీవీ రెడ్డి. ఎవరైతే రిఫరెన్స్ అంటే ఒక ఫోన్ కాల్ చేసి ఒక మెసేజ్ పెట్టో పలానా వ్యక్తిని పంపిస్తున్నాము తీసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు అంటున్నారు. ఏతావత మాకు కనపడుతున్న విషయం ఏంటంటే, ఈ ఎంక్వైరీల పేరు చెప్పి, వీటి పేరు చెప్పేసి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి 6 నెలలు గడిపి 6 నెలల తర్వాత ఉన్న ఉద్యోగాలు పీకేయటం. ఒక పక్క వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు, దాన్ని పక్కదారి పట్టించారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు, బతుకుతున్న పేద బిక్కి బడుగు వర్గాలు, ఏదో ఉపాధి దొరికి బతుకుతున్న వాళ్ళని ఉద్యోగాలు పీకేశారు. అదేమంటే స్కామ్ పేరు చెప్తున్నారు. స్కామ్ చేసిన వాళ్ళని చర్య తీసుకోండి, తప్పేం లేదు. ఇది చర్య కాదంటారా వెంకటేశ్వర రెడ్డి గారు? అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ జీతం తీసుకొని వేరే చోట పనిచేసే వాళ్ళకి ఆడే ఉపాధి ఉంది కదా, ఆడే అక్కడ వేరే ప్లేస్ లో వాళ్ళకి ఉపాధి లభిస్తుంది. ఇది అడిషనల్ ఇన్కమ్. ఈ ప్లేస్ లో వేరే వాళ్ళకి ఇస్తే తప్పేంటి అని ప్రశ్న వస్తుంది. జరిగింది ఓకే, మీరు 90 కార్పొరేషన్ గురించి చర్యలు తీసుకోవాలంటున్నారు. రాను రోజులు అన్ని బయటకు వస్తాయేమో చూద్దాం. బయటకు వచ్చింది వాస్తవమా కాదా అని చెప్పండి. రాను రోజులు అంటే 7 నెలలు గడుస్తుందమ్మా ప్రభుత్వం మారి. రాను రోజులు అంటే ఆ రోజులకి లిమిట్ అది. 7 నెలలు పూర్తయింది, 5 సంవత్సరాలు కంప్లీట్ కాలేదు. మీరున్నటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వాటి గురించి మీరు సమాధానం చెప్పండి. అమ్మా, ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల్ని గాడిలో పెట్టడం, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులని గాడిలో పెట్టడం, ఈ విధంగా వేల కోట్ల రూపాయలని మనకి కావాల్సినటువంటి వారిని నియమించి నెల వారు రాకపోయినా, పని చేయకపోయినా, ఎటువంటి రావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ, వారు తీసుకోవాల్సినటువంటి అప్లికేషన్ కానీ ఏమి తీసుకోకుండా జాయిన్ అయితే, జాయిన్ కూడా కాదు అసలు, జాయినింగ్ లెటరే లేకుండా ప్రతి నెల జీతం ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి అంటారా? దాన్ని ఒకసారి సమాధానం చెప్పిన తర్వాత మిగిలిన పాయింట్ మాట్లాడండి. గతంలో చేసిన ప్రాసెస్ కరెక్ట్ వేనా అనేది. ఓకే, సంథింగ్ ఫ్రీజ్ అయినట్టుంది వెంకటేశ్వర రెడ్డి గారు వీడియో. మీరు మాట్లాడటం అయిపోయిన తర్వాత మాట్లాడదామని. అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదంటారా, లేదంటే మీ మాటలు ఇంటరప్ట్ చేయకూడదంటారా? మీరు చెప్తుంది వినాలంటారా? ఎందుకు ఇంటరప్ట్ చేయకూడదు? మీరు వచ్చి నిరుద్యోగ భృతి అని 15,000 మిగతా సంక్షేమ పథకాల గురించి డైవర్ట్ చేస్తూ ఉంటే మీరు డైవర్ట్ చేసిన ప్రతిదీ వినాలంటారా? సైదా గారు ఇంటరప్ట్ చేస్తాం, ఆఖరికి అనలిస్ట్ మస్తాన్ రావు గారు మాట్లాడిన దాంట్లో కూడా పాయింట్స్ ఉంటే అడిగాము. మీ ఒక్కరికి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా వదిలేయాలంటే ఏ విధంగా? మీరు డైవర్ట్ చేస్తూ ఉంటే డైవర్ట్ చేయండి, మీరు డైవర్ట్ చేస్తున్నా మేము వింటామని చెప్పామా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. అడగాలి కదండి, క్లారిటీ రావాలంటే అడగాలి కదా, ఇంటర్ఫరెన్స్ ఉంటాయి క్లారిటీస్.
ప్రశ్నించడం అడగకూడదు. ఆయన మళ్ళీ కామ్ అయిపోయారు. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏది మాట్లాడితే అది వినాలి తప్ప, అంటే మిగతా సంక్షేమ పథకాల గురించి వీటి గురించి మాట్లాడుతుంటే నేను వినాలి తప్ప, ఫైబర్ నెట్ లో గత 5 సంవత్సరాల నుంచి జరిగిన తప్ప కాదా అని అడిగిందని సమాధానం రావట్లేదు. ఆన్సర్ ప్లీజ్. అమ్మా మీరు క్వశ్చన్లు వేసిన తర్వాత మాకిచ్చిన సమయాన్ని మేము సమాధానం చెప్పేంత వరకు మీరు వెయిట్ చేస్తే, ముందంతా వేరేది చెప్తుంటే ఎందుకు పర్మిషన్ ఇస్తాం వెంకటేశ్వర రెడ్డి గారు? ముందంతా మీరు వేరే సంక్షేమ పథకాల గురించి ఆ 90 కార్పొరేషన్లు పెట్టమనండి, 7 నెలల్లో ఏం చేశారు, ఇవన్నీ చెప్తూ వస్తుంటే అసలు దానికి సమయం ఎక్కడ ఉంటుంది? చేసింది తప్ప ఒప్పని దానికి సమాధానం చెప్పండి ఫస్ట్, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడతారు కానీ. అసలు ఫైబర్ నెట్ లో అక్రమాలండి, ఫైబర్ నెట్ లో అక్రమాలు అనేది పాయింట్. ఫైబర్ నెట్ లో అక్రమాల గురించి చర్యలు ఎవరి మీద తీసుకున్నారు? బతుకు తెరువుకు వచ్చిన ఉపాధి ఉన్న వాళ్ళ మీద 410 మంది మీద ఏది 10,000 15,000 జీతాలు తీసుకునే వాళ్ళ మీద చర్యలు తీసుకొని స్కాములు చేసిన 14 నుంచి ఇప్పటి వరకు పెద్ద పెద్ద వేల కోట్లు స్కాములు చేసిన వాళ్ళని వదిలేసి వేయండి, ఎంక్వైరీ వేయండి. 14 నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ వేయండి. ఎవరెవరు ఎంత స్కామ్ చేశారో ఫైబర్ నెట్ లో, ఆ ఫైబర్ నెట్ లో స్కామ్ చేసిన వాళ్ళందరినీ విజిలెన్స్ ఎంక్వైరీ 14 నుంచి వేయండి, 24 వరకు స్కామ్ ఎవరు చేసినా తప్పే. తప్పు చర్యలు తీసుకోండి. చర్యలు కూలీనాలి వాళ్ళని తీసుకొని పేద బతుకుల మీద పొట్టగొట్టి ఆ ఉద్యోగ ఉపాధి కోల్పోయేటట్టు చేసి పేద ప్రజల మీద నిందలు వేస్తూ ఏదో పెద్ద వాళ్ళందరినీ పక్కన పడేసి గతంలో జరిగిన స్కాములన్నింటినీ వదిలేసి మీరు సమాధానం చెప్తుంటే సమాధానం చెప్పకుండా ఇది కరెక్టా కాదా అని అడిగిన క్వశ్చన్ మధ్యలో 4 సార్లు అడుగుతూ ప్రశ్న వేయాల్సింది మేము, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది మేము. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, మీరు ఏం చర్యలు తీసుకున్నారు? బతుకు తెరువు వచ్చిన వాళ్ళ మీద 410 మంది మీద పొట్టగొట్టేసి పొట్టగొట్టి వాళ్ళ కుటుంబాన్ని చిత్రం చేసి పెద్ద ఘనకార్యం చేసినట్టు, పెద్ద స్కాములు బయట పెట్టినట్టు ఆ స్కాముల్లో ఉన్న వాళ్ళని వదిలేసి 14 నుంచి 24 వరకు వేల కోట్ల స్కాములు చేసిన వాళ్ళని బయటికి తీయండి, మేము అప్రిషియేట్ చేస్తాం. ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా వాళ్ళని బయటికి తీయండి, మేము అప్రిషియేట్ చేస్తాం. మాట్లాడచ్చా? ఏమో మీ ఒక్కరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని అడగాలన్నా సరే పర్మిషన్ తీసుకుని అడగాల్సి వస్తుంది. ఏ ఒక్క ప్యానల్ మెంబర్ని అడగమంటారా, లేదంటే మీరు ఆగుతారా, మీరు ఇంకా చెప్తారా అని చెప్పి ఏ ఒక్క ప్యానల్ మెంబర్ని అడగం. కేవలం మిమ్మల్ని ఇంటరాప్ట్ చేసినా, మిమ్మల్ని ప్రశ్నించినా, ఏం చేశారని అడిగినా మీకు కోపం వచ్చేస్తుంది, మీరు హట్ అయిపోతూ ఉంటారు. ఓకే, నేను అడగచ్చా అండి వెంకటేశ్వర రెడ్డి గారు? విత్ యువర్ పర్మిషన్ చెప్పండి. ఓకే, మీ కోపం రాదనుకుంటే కనుక అడుగుతాను. చెప్పండి. ఓకే, 410 మంది ఏదో పట్టుకూటి కోసం వచ్చారు ఇది అది అంటున్నారు. స్ట్రైట్ గా అడుగుతున్నాను, వారిని కంటిన్యూ చేయమంటారా? వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మీరు ఎంతమందికి జాబులు ఇచ్చారు తీసేసి? నేను ఒకటే అడిగాను, కంటిన్యూ చేయమంటారా? ఎస్ఆర్ నో. మీరు చెప్తున్న దాని ప్రకారం 410 మంది ఇంకా అడిషనల్ 150 నుంచి 200 మంది అనుకుంటున్నారు. ఓవరాల్ గా ఒక 550 మెంబర్స్ అనుకోండి. తీసేయడం కరెక్ట్ అంటారా? అక్రమ మార్గాల్లో వచ్చి పని చేయకుండా వేరే ఎక్కడో పనిచేస్తూ ఇక్కడ జీతాలు తీసుకుంటూ ఉన్న వారిని కంటిన్యూ చేయమంటారా? వాళ్ళు అక్రమ మార్గాల్లో వచ్చి ఉంటే, అక్రమ మార్గాలు చేసి ఉంటే నిజ నిర్ధారణ తేల్చి తీసివేయడం కరెక్ట్. కానీ మీ ఇష్టానుసారంగా ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు పలానా పార్టీకి మద్దతు, వీళ్ళు పలానా పార్టీకి మద్దతు అక్రమంగా తొలగించడం కరెక్ట్ కాదు. అక్రమ తొలగింపు అంటారు దీన్ని. సక్రమ తొలగింపు విత్ ఎవిడెన్స్. వాళ్ళ పేరేంటి, ఎంప్లాయీ నేమ్ ఏంటి, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళకి ఎవరైతే ఇవ్వమని చెప్పి ఒక ఫోన్ కాల్ ఎవరైతే చేశారో, ఎవరు రిఫరెన్స్ ద్వారా వచ్చారనేది అది, ఇవన్నీ ఒకసారి జాయినింగ్ లెటర్ ఉండొచ్చారా, జాయినింగ్ లెటర్ లేకుండా వచ్చారా, అసలు రికార్డులో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది డైలీ వస్తున్నారు, ఇక్కడికి రాకుండా వేరే చోట పని చేసుకుంటే ఇక్కడ నెల నెల అకౌంట్ లోకి జీతాలు వెళ్ళిపోతున్నారు ఎంతమంది, ఇవన్నీ కూడా ఆధారాలు కాదంటారా? మీ దృష్టిలో ఆధారాలు అంటే తల్లి ఒక మాట చెప్పారు, ఆయన కుంటి సాకులు చూపిస్తున్నారు. విజిలెన్స్ విచారణ ఇప్పుడు వేస్తున్నామని చెప్పి విజిలెన్స్ విచారణ కంటే ముందు వీళ్ళు తప్పు చేశారని ఎలా తేలుస్తారు? వీళ్ళు కాదని ఎలా విజిలెన్స్ విచారణ అయిపోయిన తర్వాత మీరు తేల్చి మీరు తీసేయండి.
మీరు తేల్చి మీరు తీసేయండి. అసలు విజిలెన్స్ విచారణ వేస్తున్నదే ఇప్పుడు అంటున్నారు. మీ ఇష్టానుసారంగా మీరు ఒక లిస్టు తయారు చేసుకొని వాటికి ఒక కుంటి సాకు తయారు చేసుకొని ఒక లిస్టు పెట్టేసి వీళ్ళందరూ ఈ తప్పు చేశారని చెప్పేసి ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రొజెక్ట్ చేసి ఏదో బతుకు జీవులకు వచ్చిన పొట్టగొట్టి అదేదో దేశానికి సేవ చేస్తున్నట్టు లేకపోతే దేశ సేవ కోసం పాటుపడినట్టు 550 కుటుంబాల పొట్టగొట్టారు. అది గమనించండి. 410 ఆగింది నెలలో కంప్లీట్ అవుతుంది లేకుండా ఏజ్ నిర్ధారణ లేకుండా వ్యూహం సినిమాకి సంబంధించి ఏం చెప్తారు? ఫైబర్ నెట్ తో ఒప్పందం కుదుర్చుకోవడం మించి డబ్బులు ఇవ్వడం, వర్మకు సంబంధించి వ్యూహం సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ మీద ఎంక్వైరీ వేసి చట్టపరంగా ఏదన్నా అతను తప్పు చేసి ఉంటే లీగల్ గా ఏదైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవచ్చు. డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చారు. చర్యలు, వివరణ, విచారణ ఇవన్నీ కాకుండా ఈ ప్రభుత్వం ఏంటంటే తల్లి నేను ఒక మాట నాకు చెప్పండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము ఆరోపణ చేస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఇప్పుడున్న హామీలన్నీ పక్కదారి పట్టించి రాష్ట్ర సమస్యలన్నీ పక్కదారి పట్టించి తుంగలో దొక్కేసి పప్పం గడుపుకుంటున్నారు. కాలాన్ని మింగేస్తున్నారు. రాష్ట్ర సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించి గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తూ యాక్చువల్ గా ప్రభుత్వం మీద ఆరోపణ విపక్షాలు చేస్తే సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. విపక్షాలని ఆరోపణలు చేయనీయకుండా విపక్షాలు కనీసం డిబేట్ లో కూడా మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మా ప్రశ్నలకు తిరిగి ప్రశ్నించటం తిరిగి ప్రశ్న కాదు వాళ్ళు చేయాల్సింది. మా ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పాలి. బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. బాధ్యత నెరవేర్చాల్సిన దీంట్లో ఉన్నారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు మా మీద ప్రశ్నలు వేయటం, మేము ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకపోవటం. ఇప్పుడు నేను ఒకటే స్ట్రైట్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. విజిలెన్స్ విచారణ ఇప్పుడు వేస్తామంటున్నారు. మీరు ఏ ప్రాతిపదికన ఆ లిస్టు తయారు చేశారు? మీరు చేసిన లిస్టుకి సాంకేతిక ఆధారాలు ఏమున్నాయి? మీరు ముందుగా మీ ఇష్టానుసారంగా ఓ పార్టీ పరంగా ఒక లిస్టు తయారు చేసుకొని వాళ్ళందరినీ ఒక వంకలు పెట్టేసి తీసేసి విజిలెన్స్ విచారణ ఇప్పుడు ఎలా వేస్తారు? విజిలెన్స్ విచారణ వేసి విజిలెన్స్ విచారణలో వాళ్ళు తప్పు చేసినట్టయితే వాళ్ళు అనర్హులని తేలితే అప్పుడు తీసేయండి. ఏది ముందు ఏది తర్వాత? ముందు కొట్టడం, తర్వాత దానికి సాకు చెప్పడం. ఓకే, 550 కుటుంబాలు ఇంకా కంప్లీట్ అవ్వలేదా వెంకటేశ్వర రెడ్డి గారు? సరే చెప్పండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదా? చెప్పండి, మీరు చెప్పండి. మీరు కంప్లీట్ అయిపోయిందంటే నేను మాట్లాడదాని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఎవరిని పొట్టగొడుతున్నారు అంటున్నారు తప్పించి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. మరి గతంలో పరిపాలించింది మీరే కదా 5 సంవత్సరాల పాటు. ఇంకొక మాట కూడా చెప్పారు, మీరు 14 నుంచి ఇప్పటి వరకు తీయమని. 14 నుంచి 19 వరకు చేస్తే 19 నుంచి 24 వరకు మీరే ఉన్నారు కదా. అనేక కార్పొరేషన్లు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కాదు స్కామ్ అని చెప్పి మీరు బయట పెట్టినప్పుడు 14 నుంచి 19 వరకు ఏ అవినీతి జరిగాయి మీరు బయట పెట్టాల్సింది కదా. ఎస్, కంటిన్యూ చేద్దాం. మెయిన్ కూటమి నుంచి శేషు గారు ఉన్నారు. ఏం జరుగుతుంది?